నాకు అర్థమైందో, ఆయన నమ్మినోడు నూతన సృష్టి, గత పాపంతో సంబంధం లేదు. ఎటర్నల్ లైఫ్, నీ జీవం క్రీస్తులో దాచించబడింది. ఆమేన్. క్రీస్తులో ఐశ్వర్యం ఉంది, క్రీస్తులో స్వస్థత ఉంది, క్రీస్తులో దీవెన సమాధానం ఉంది. ఇది అనుభవించవచ్చు. విశ్వాసం ఉన్నవాడు, దమ్మున్నవాడే. బలాత్కారులే అదేనా దోచుకుంటారు, పరలోక రాజ్యం ప్రవేశిస్తారు. పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుచున్నది. మాథ్యూ 12th chapter బైబిల్ తీయండి, పట్టుకుని నిలబడి తీయండి. 12 మత్తయి సువార్త 11:12. మిమ్మల్ని బాప్తిసమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనిచున్నారు. ఏంటి ఆ డైలాగ్? ఏంటి ముందు అర్థం కాక నేను పాస్ అంటారే, పక్కకి వెళ్ళిపోయాడు. నేను ఇది నాకు అర్థం కాదులే, ఎందుకులే ఒకళ్ళు అడిగాను.